నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము కలిగి ఫలించాలని ఆశ కలిగి ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే, చెప్పే ప్రతి మాటను జాగ్రత్త విని పెడ చెవి పెట్టకుండా వాక్యానుసారంగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా నిన్ను దీవిస్తాడు. నువ్వు ఎప్పుడు మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలంటే ఏం చేయాలో బైబిల్ గ్రంథంలో చాలా మాటలు రాయబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అందుకని కీర్తనకారుడి మాట చెప్తున్నాడు. కీర్తనకారుడైన దావీదు గారు అంటారు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మనం దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి అంటే మనం ఏం చేయాలో ఓ 5 మాటలు చెప్పి నేను ముగిస్తా. హల్లెలూయా చెప్పమన్నాను నేను మీకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి మరొక మాటను దయచేసి మనం చూద్దాం. 42వ కీర్తన బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. 42వ కీర్తన 4వ వాక్యం. 42వ కీర్తన 4వ వాక్యం చదవాలి. నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ కీర్తనకారుడు అంటున్న మాట ఏంటంటే, నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణం నాలోనే కరిగిపోవచ్చున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రభువుని నమ్మి ఎన్ని సంవత్సరాలు అయింది అనేది కాదు ఇక్కడ. ఎప్పుడు రక్షించబడ్డావు అనేది కాదు. నీ జీవితంలో నువ్వు రక్షించబడిన నాటి నుండి ఈ రోజు వరకు ఒక్కొక్కరు వచ్చేసి ఈ మందిరంలోనికి ఎంతమందిని నీవు తీసుకొచ్చావు, ఎంతమందిని మీరు ఈ మందిరంలోనికి తీసుకొచ్చారు. ఒక్కొక్కరు మీ జీవితంలో మీరు రక్షించబడిన నాటి నుండి ఈ రోజు వరకు దేవుని మందిరంలో ఎంతమందిని తీసుకొచ్చారు చెప్పగలరా? ఏంటండి చెప్పగలరా? ఇదిగో నేను రక్షించబడ్డాను, నాతో పాటు ఇదిగో 10 మందిని తీసుకొచ్చాను, ఇదిగో ఒక్కరిని తీసుకొచ్చానండి, ఇదిగో నా ద్వారా ప్రభు మార్గంలోకి నడిపించబడిన వాళ్ళు ఇదిగో వీళ్ళని అని చెప్పగలుగుతారు. దైవజనుడు అంటున్న మాట ఏంటండి? నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా హృదయములో ఏమైందండి? ఆనందము, సంతోషము ఉప్పొంగుచున్నది అంటాడు. ఎప్పుడు ఉప్పొంగుతుంది అనేవంటి విషయాన్ని చూస్తే ఈ రోజున చాలా మంది మాట్లాడుతుంటారు,
ఒకరోజు యేసన్న గారి దగ్గరికి వచ్చి ఒక పెద్ద ఆవిడ వరుసగా నిలబెట్టిందంట. ఒక 40 మంది నిలబెట్టింది, వరుసగా నిలబెట్టి యేసన్న గారిని తెలిసిందంట. వీళ్ళందరినీ వరుసగా చూసేసరికి యేసన్న గారు లైన్లో నిలబడి ప్రార్థన చేయాలేమో అనుకున్నాడంట. ఏంటండి, వీళ్ళందరూ నిలబెట్టింది ఈమె యేసన్న గారి దగ్గరికి వచ్చి పిలిచేసరికి యేసన్న గారు బయటకు వచ్చేసరికి లైన్గా ఉన్నాడు. లైన్గా ప్రార్థన చేయాలేమో, ఏం బాగానే క్రమం నేర్పింది అని చెప్పి యేసన్న గారు ప్రార్థన చేద్దామని అనుకుంటుంటే ఆ లోపు ఏమో చల్లగా చెప్పిందంట. యేసన్న గారు, మీరు ప్రసంగం చేసేటప్పుడు ఎంతమందిని రక్షించారు, ఎంతమందిని మందిరాన్ని తీసుకొచ్చారు అంటున్నారే, అదిగో ఇదిగో వీళ్ళందరూ నేనే వీళ్ళందరినీ నడిపించు. చెప్పండి, వీళ్ళందరినీ నేనే నడిపించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళను చూసినప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, నా ద్వారా ప్రభు ఇది ఇంతమందిని రక్షించాడు అని సంతోషపడతారు కొంతమంది కూలుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది కొత్త వాళ్ళని తీసుకొస్తారు. కొత్త వాళ్ళని తీసుకొచ్చినప్పుడు వాళ్ళని మనకు పరిచయం చేస్తారు, వాళ్ళు చక్కగా మనతో మంచుకుంటారు. పరిచయం చేస్తున్నప్పుడు ఈ తీసుకొచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడతారు తెలుసా? ఇంకేముందండి మాస్టర్ గారు మీకు మంచిగా చూసుకుంటున్నారు, ఇప్పుడు మేము ఎవరికి పనికి రావట్లేదులేండి, ఇంకా మాతో అవసరం లేదండి అని చెప్పి ఈ తీసుకొచ్చిన వంటి వాళ్ళని వాళ్ళు పరిచర్య చేయాలని ఆశించి పరిచర్య చేస్తూ ఉంటే వాళ్ళను చేయనివ్వకుండా ఈర్ష్యపడుతుంటారు కొంతమంది. వాళ్ళ విషయంలో వీళ్ళు ఏం చేస్తారు, వారి మనసుకు నొచ్చుకునేటట్లు మాట్లాడతారు. ఇప్పుడు మేమేడ గుర్తొస్తాం, తీసుకొచ్చిన సంగతి మర్చిపోయారు కదా. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు, అప్పుల సమస్యలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నేనే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి ఇదిగో ఈ మార్గంలో నడిపిస్తే ఈరోజు నన్ను విడిచిపెట్టి సేవకులు చెప్పే మాటలు విని వాళ్ళని వెంబడిస్తున్నారేంటి అంటే అర్థం ఏంటి? ఏమని వెంబడించాలని అర్థం. కీర్తనకారుడు అంటున్న మాట ఏంటి? నేను వారిని దేవుని మందిరమునకు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా హృదయము నాలో కరిగిపోతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చిన నీవు ఎంతమందిని నడిపించినా వాళ్ళు ఆశీర్వదించబడుతూ ఉంటే వాళ్ళని చూసి నువ్వు ఏం చేయాలండి? చెప్పండి, ఏం చేయాలి? సంతోషపడాలి. వాళ్ళని చూసి సంతోషపడాలి కానీ కుళ్ళుకోకూడదు. వాళ్ళు బాగుపడిపోతున్నారు, నేను బాగుపడలేదు. నువ్వు బాగుపడకపోవటానికి గల కారణం ఏంటంటే నీలో ఎప్పుడు చూసిన ఎదుటి వాడి గురించి సొనుక్కోవటమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక్కరితో ముగించబడేది కాదు, ఇది ఒక్కరు చేసే పరిచర్య కాదు. ఈ పరిచర్య అనేది సంఘంలో ఎంతమంది ఉన్నా అందరూ ఐక్యత కలిగి చేసుకోవలసిన పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. ఈ మందిరం ఎవరిది? మనది. ఈ పరిచర్య ఎవరిది? మనది. మన పరిచర్యను, మన సంఘమును మనం కాపాడుకోవలసినటువంటి వారమైన మనమే ఏం చేస్తున్నాం? మందిరంను కాపాడుకునే సంగతి ఏమో కానీ, పరిచర్యను కాపాడుకునే సంగతి ఏమో కానీ, చివరికి వాళ్ళను వాళ్ళే కాపాడుకోలేకుంటుంటారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసన్న గారితో చెప్పింది, ఇదిగో వీళ్ళందరినీ నేనే నడిపించాను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అంటూ చెప్తూ దేవుడు నీ జీవితంలో ఎమ్మెల్యే చేశాడు యేసన్న గారికి చెప్పు అనిందంట. ఈ చివరి నుంచి మొదలు పెడితే ఆ చివరి దాకా గంట సేపు నిలబెట్టి అన్ని విషయాలు చెప్పారు. అంత అయిపోయిన తర్వాత ఈ నిలబెట్టిన ఆమె యేసన్న గారు ఇది వీళ్ళందరినీ నేనే ప్రభు మార్గం నడిపించానని చెప్పింది. ఈమె యేసన్న గారి దగ్గర చివరిలో అయిపోయిన తర్వాత వచ్చిందంట. యేసన్న గారు వీళ్ళందరికీ ప్రార్థన చేసి అందరూ బాగుపడ్డారు, కానీ నా మోకాళ్ళు మాత్రం తగ్గట్లేదండి అని ఏంటంటే అర్థమైందా? వీళ్ళందరినీ నడిపించాను, వీళ్ళందరికీ మీరు ప్రార్థన చేశారు, వీళ్ళందరూ బాగుపడ్డారు, కానీ నా మోకాళ్ళ నొప్పులు మాత్రం తగ్గట్లేదు అనిందంట. అప్పుడు యేసన్న గారు అన్నారంట,
మీరు ఎవరిని నమ్ముకున్నారు అన్నారంట. అప్పుడు ఆమె చెప్పింది, నిన్నే నమ్ముకున్నానండి అన్న. ఎవరిని? అప్పుడు యేసయ్య గారు అన్నాడంట, నువ్వు యేసు ప్రభు నమ్ముకున్న దాని వెంట బాగుపడేదాన్ని, నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నీ మోకాళ్ళ నొప్పులు తగ్గలేదన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్ముకోవాల్సింది యేసయ్యను, యేసన్నను మాత్రం కాదు. యేసన్న నీలాంటి ఒక మనిషి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని అప్పుడు ఈమె యేసన్న గారిని పూజించడం మానేసి యేసు ప్రభుని ఆరాధించడం మొదలుపెట్టింది. చప్పటి కొట్టు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన చేయటం ప్రారంభించిందో ఈమె జీవితంలో ప్రభు కార్యం చేశారు. ఆమెకున్న వ్యాధి, ఆ మోకాలు నొప్పులు, ఆ బలహీనతలన్నీ ప్రభు తొలగించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దైవజనుడు అంటాడు, చెప్పబడినటువంటి మాట, నేను వారిని చెప్పండి దేవుని మందిరమును నడిపించిన సంగతి. నువ్వు నడిపించిన రోజున వాళ్ళు ఎలా ఉన్నారు? కష్టాలతో ఉన్నారు, కన్నీళ్ళ మధ్యలో ఉన్నారు, వ్యాధులతో బాధపడుతున్నారు, అప్పుల సమస్యలో నలిగిపోతున్నారు, అనేకమైన సమస్యలతో బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో బ్రతుకుతూ ఉన్నప్పుడు నిన్ను కాపాడిన దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, కష్టాలలో నుండి కన్నీళ్ళ నుండి నిన్ను విడిపించిన దేవుడు వారిని విడిపిస్తాడని వారి ఎద్దకు వెళ్ళి వారిని చెప్పి ప్రభు దగ్గరికి నువ్వు తీసుకొచ్చావు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు వెదుగుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఫలిస్తూ ఉన్నప్పుడు వాళ్ళను చూసి సంతోషపడాలే కానీ వాళ్ళను చూసి వేడిసే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు, కుళ్ళుకునే వ్యక్తిగా ఉండకూడదు, మత్సరపడే వంటి వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. వారిని చూసి నువ్వేం చేయాలంట? సంతోషపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ ద్వారా ప్రభు మందిరానికి నడిపించిన ఆ వ్యక్తులు ఆశీర్వదించబడుతుంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలంటే, తల్లి 9 మాసాలు తన బిడ్డను గర్భంలో మూసి 9 నెలల తర్వాత ఒక బిడ్డను కని 6 నెలల దాకా ఎదురు చూస్తుంది. 6 నెలల దాకా ఎదురు చూస్తుంది. 6 నెలల దాకా ఎదురు చూస్తే అప్పుడు అతను ఏం చేస్తాడంట? పాకుతూ వార్లు పడి పాకుతూ నడుస్తూ ఉంటే, రానిపోని మోకాళ్ళు వేస్తూ ఉంటే ఆ బిడ్డను చూసిన తల్లికి ఏమనిపిస్తుంది? చెప్పండి, ఏమనిపిస్తుంది? చెప్పాలి గట్టిగా, ఏమనిపిస్తుంది? ఆ పిల్లల్ని చూడగానే వీళ్ళకి ఎక్కడ లేని సంతోషం. అరే, నా కొడుకు బార్లు పడుతున్నాడు, ఆ కొడుకు పాకుతున్నాడు, ఇంకో 10 రోజులు ఉంటే, ఇంకొక నెల రోజులు ఉంటే లేచి మోకాళ్ళ మీద నడుస్తాడు అనే సంతోషం. దేవుని పిల్లలకు ఎవరైనా నీ ద్వారా మందిరానికి వచ్చినట్లయితే, వారు అభివృద్ధి చెందుతుంటే వాళ్ళని చూసి నువ్వు సంతోషపడే వ్యక్తిగా మారాలి, ఆనందపడే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిలోకి నడిపించబడతావో నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఇప్పటికండి నేను ప్రభువుని నమ్మి 30 సంవత్సరాలైనా నాకంటే చిన్న సేవకులు ఎవ్వరూ వాక్యం చెప్పినా శ్రద్ధగా కూర్చొని వాక్యం వింటాను. శ్రద్ధగా వాక్యం కూర్చొని వింటాను. మెసేజ్ ముగించే లోపు నాకు దాంట్లో ఏదైనా ఒక మాట నచ్చితే ఆయన ప్రసంగం చేసి ముగించే లోపు నేను ఒక ప్రసంగాన్ని రెడీ చేసి పెట్టుకుంటాను. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం, దేవుడు నాకు ఇచ్చిన తెలివి, ఒక సేవకుని ద్వారా ప్రభు నాతో మాట్లాడిన ఆ మాటను బట్టి ఆ మాట మీద మరొక ప్రసంగం చేసుకొని మీలాంటి వ్యక్తులకు తెలియచేయాలని ఒక ఆకాంక్షతో ఎదురు చూస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నేను ఇక్కడికి సేవ చేస్తున్నప్పుడు ఒక ఫ్యామిలీ నన్ను బాగా సహకరించారు. ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను. వాళ్ళని చూడాలని 20 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి వస్తే, మీ పాస్టర్ గారు మంచి మనసు ఉంది. నేను సేవ చేసిన చోట చాలామంది సేవకులు ఉన్నారు, పెద్ద పెద్ద సేవకులు చేశారు. వాళ్ళు నన్ను పిలుస్తారు, ఎప్పుడు కూడా విశ్వాసులను కలవనివ్వరు. కానీ నాకు ఆ స్వభావం లేదు. అస్సలు పొరపాటున కూడా నేను సేవ చేసి వచ్చిన చోట తిరిగి మరలా వెళ్ళనే వెళ్ళను. అక్కడ ఉన్న పాస్టర్లు పిలిస్తే తప్ప పొరపాటును కూడా వెళ్ళనండి. ఈరోజు పాస్టర్ గారు మరి దేవుడు ఆయన ఎట్లా దర్శించాడో ఏమో,
10 సార్లు చెప్పాడు, అన్న వెళ్ళండి, తప్పే ఉంది, సేవకులం కదా, వెళ్ళి పలకరించి రండి. 20 సంవత్సరాల తర్వాత మీరు వచ్చారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ధన్యవాదాలు, నమస్కారం అండి. నిజంగా చాలా మంచి మనసు మీ పాస్టర్ గారు. మీకు తెలిసే ఉంటుంది, ఎవరు జోలికి వెళ్ళడు, ఎవరి గోల పట్టించుకోడు. తన సేవ ఏంటో, తన విశ్వాసులు ఏంటో, తన పరిచయం ఏంటో వెళ్ళిపోతూ ఉంటాడు. తను అర్థం చేసుకునేవాడు సంఘాన్ని వదిలిపెట్టి ఇప్పుడు పోలేడు. నాకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళ ప్రాంతంలో మేము సేవ చేస్తున్నప్పుడు ఆయన విశ్వాసం. ఈరోజు గొప్ప సేవకు, ఇంత పెద్ద సంఘానికి గొప్ప సేవ. వాళ్ళని చూసినప్పుడు మేము గర్వపడతాం, సంతోషపడతాం. మేము చేయలేని పరిచయం వాళ్ళు చేస్తున్నారని సంతోషపడతాం. దాదాపు నేను హొస్సన మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత 30-40 మంది సేవకులను పంపించాను నేను సంఘంలో, సంస్థలో. ఇప్పటికి వాళ్ళందరూ సురక్షితంగా సేవ చేసుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ సంఘాల్లో వాళ్ళు వెతుకుతున్న విధానాన్ని బట్టి నేను సంతోషపడతాను. ఏ రోజు కూడా నేను కుళ్ళుకోవాల్సిన అవసరము లేదు. నాకు వదులుకున్నాం, అన్నీ వదిలేసుకొని ఇవి శాశ్వతం కాదని, యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడు లేడని అన్ని విడిచిపెట్టి ఇది ఈరోజు మీ ముందు నిలబడ్డాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ప్రజలను దేవుని మందిరమునకు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకుంటే నా హృదయము నాలోనే. ప్రైజ్ ది లార్డ్. మొక్క వెదుగుతూ ఉంటే విత్తనం వేసిన వంటి వ్యక్తికి ఎక్కడ లేని సంతోషం. అందుకని తల్లి 9 మాసాలు బిడ్డను గర్భంలో పెంచుతుంది, ఆ తర్వాత బిడ్డను కంటుంది. ఆ బిడ్డ పెరిగి వెదుగుతూ ఉంటే, చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉంటే, బుడి అడుగులు వేస్తూ ఉంటే వాళ్ళకి ఎక్కడ లేని సంతోషం. ప్రైజ్ ది లార్డ్. నడవటం ప్రారంభించాడు అనుకోండి, ప్రారంభించిన తర్వాత ఆ తల్లికి ఎవరికి భయపడదండి, ఎవరికి కూడా భయపడదు. భయపడని వంటి వ్యక్తి ఎప్పుడు భయపడుతుందో తెలుసా? తన బిడ్డ లేచి నడుస్తూ ఉంటే పడబోతాడే, అప్పుడు ఆమె గుండె, చెప్పండి ఏమనిపిస్తుంది? చెప్పరా, ఏమనిపిస్తుంది? గుండె జల్లు అంటది, రేపు పడిపోతాడేమో అని ఎక్కడ లేని భయం. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వచ్చిన మీరు, దేవుని వాక్యాన్ని వింటున్న మీరు, నామకార్థ జీవితంలో ఉండకూడదని మనసారా నేను కోరుకుంటున్నాను. భక్తి జీవితం ఎక్కడ పాడు చేసుకుంటామనే భయంతో బ్రతకాలి. ఈ చివరి దినాల్లో జాగ్రత్త కలిగి యేసయ్య పాదముల యొద్ద కూర్చొని ఆయన సన్నిధిలో పట్టుదల కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు అంటాడు, నేను నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి అంటే వారందరిని ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండాలి. సంతోషపడే వంటి వ్యక్తిగా ఉండాలి. మందిరంలో ఎంతమందిని నడిపించావో వాళ్ళందరి పట్ల నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. ప్రభువా, ఇదిగో ఇంతమంది నీ సన్నిధికి నేను తీసుకొచ్చాను అయినా, ఇంకా అనేక మంది నా ద్వారా వచ్చేటట్లు, ఈ ప్రజలందరినీ కాపాడుకునేటట్లు, సంఘానికి కావాల్సిన వాక్యం మా సేవకులను అనుగ్రహించండి, మా సంఘాన్ని అభివృద్ధి చేయండి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తండి. మనసు పూర్తిగా గుండెలు మేము చేయబెట్టుకొని చెప్పండి. చూడండి, చాలామంది చేతులు ఎత్తట్లేదు. బాధ్యత లేదా మీకు? భారం లేదా మీకు? మన సంఘాన్ని అభివృద్ధి చేసుకునే వంటి మనసు మీకు లేదంటే ఎంత బాధ వేస్తుందో తెలుసా? పాస్టర్ గారు ఎక్కడ పుట్టారో, నేను ఎక్కడ పుట్టానో, ఆయన ఎవరు, నేనెవరు, మీరెవరు, అసలు ఎవరు పరిచయం చేశారు మనల్ని, ఎలా వచ్చాము ఈ ప్లేస్లోకి, ఎటువంటి స్థితిలో మనం కలుసుకుంటాం ఇక్కడ, ఎప్పుడైనా ఆలోచన చేశారు? ఇదంతా దేవుని ప్రణాళిక. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రణాళిక అనేది లేకపోతే
మనం ఈ విధంగా ఆయన సన్నిధిలో కలుసుకోలేము. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. అందుకని నేను రాసుకున్నాను, నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసువనగా నా హృదయము కరిగిపోవచ్చున్నది, సంతోషించుచున్నది. దేవుని మందిరంలో నీవు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి అంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా నీవు ఎదుటి వాడిని చూసి సంతోషపడాలి. మరొక మాట 26వ కీర్తన, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. 26వ కీర్తన 8వ వాక్యం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును, గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. నేను మీకు ఒక మాట అడుగుతున్నాను, ఈ మందిరమును ఎంతమంది ప్రేమిస్తున్నారు చెప్పండి. మందిరమును కీర్తనకారుడు ఏమంటున్నాడండి చెప్పండి. మీరు చేతులు ఎత్తారు, కరెక్ట్ ఎత్తారు. మీరు అనుకుంటున్న మందిరం ఈ మందిరం కాదు, మీ దేహం అనే మందిరాన్ని మీరు ప్రేమిస్తున్నారు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. మీ దేహం అనే మందిరమును ప్రేమించి ఎన్ని సబ్బులు వాడి ఉంటారో తెలియదు, ఎన్ని పౌడర్ డబ్బాలు వాడి ఉంటారో తెలియదు, ఏంటండి ఎన్ని పట్టు చీరలు, ఎన్ని మంచి మంచి బట్టలు, ఏంటండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే చాలా చక్కగా ఆయన ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఇది దేవుడు నివసించు మందిరము, దేవుడు నివసించు మందిరం. ఒకసారి ఒక పేకాట ఆడేవంటి వ్యక్తి, పేకాట పిచ్చోడు, వాడు ఏం చేశాడంటే ఆ రోజు వాడి చేతిలో డబ్బులు లేవు. చేతిలో డబ్బులు లేక ఏం చేయాలో అర్థం కాక ఆ ఆట ఆడితేనే వాడికి మనసు వదులు పట్టుంటుంది, ఆట ఆడకపోతే పిచ్చోళ్ళలాగా అయిపోతాడు. ఏం చేయాలో అర్థం కాక డబ్బులు లేక తలకిందులైపోతున్నాడు, తకతకలాడిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కాక బజారుకి వెళ్ళాడంట. బజారుకి వెళుతూ ఉన్నప్పుడు ఆ వరుసగా మటన్ కొట్లు ఉన్నాయి. ఏంటండి వరుసగా మటన్ కొట్టు ఉంటే ఈడు అక్కడ దగ్గర పోయి చూశాడు. ఆ మటన్ కొట్టు మస్తాన్ గారు ఏం చేశారంటే, ఈరోజు మొత్తానికి ఖాతా వచ్చింది, కనీసం 1 కేజీ అన్న అమ్ముడుపోద్ది, ఉదయం నుంచి ఇప్పటిదాకా 1 కేజీ మటన్ కూడా అమ్ముడుపోలేదని ఈడు ఎదురు చూస్తున్నాడు. ఈడు పోయి దగ్గర నిలబడ్డాడు. వాడేం చేశాడు తెలుసా, ఆడు కొంటాడేమని ఇతను చూస్తున్నాడు, ఈడేమో అటు ఎప్పుడు పోతాడా అని ఈడు చూస్తున్నాడు. ఎవరు? ఈ పేకాట ఆడేవాడు. ఇటు చూసేసరికి అక్కడ గుండెకాయ ఒకటి యాలేసి ఉంటే కనపడింది. ఈ యాట గుండెకాయ ఉంటుంది కదా, అవి అక్కడ యాలేసి ఉంటే ఆ యాలేసి ఉన్న దాన్ని ఈ మటన్ కొట్టుకుని అటు చూసే లోపు ఇతనేం చేశాడంటే దాన్ని టకామని లాక్కొని పరుగో వీడు ముందుకు పరిగెత్తున్నాడు. ఈ మటన్ కొట్ట అయినేమో ఆడి వెనకాల పరిగెత్తున్నాడు. ఈడేమో నా గుండెకాయ అంటాడు, ఈడేమో పరిగెత్తాడు. కొంత దూరం పరిగెత్తేసరికి చర్చి కనపడింది. ఆ చర్చిలో ఆరాధన జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంటే ఈడేం చేశాడు, అందులో దూరేసి. ఆడుకున్న ఆలోచన ఏంటి తెలుసా, ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ భక్తి పరులు అనుకుంటారు, ఎవరు దొంగతనం చేయరు, అసలు అబద్ధం ఆడరు, మోసం చేయరు అని చెప్పి అనుకొని వీడు వెళ్ళిపోతాడు అనుకొని ఇందులో దూరాడు. వీడు శుభ్రంగా వచ్చి ఆ గుండెకాయని పట్టుకొని వచ్చి లోపల కూర్చున్నాడట, భక్తి పరులాగా కూర్చున్నాడు. ఈ పాస్టర్ గారు ఏం చేస్తున్నాడంటే వాక్యం చెప్తా
పరిశుద్ధాత్మ దేవుడు నీ వెండి బంగారమును అడగలేదు, నీ సొత్తు విలువైన ఆస్తులు ఐశ్వర్యం అడగలేదు. దేవునికి నీ హృదయము కావాలి. ఏంటండి, ఏం కావాలంట? దేవుడు మీ హృదయాన్ని అడుగుతున్నాడు, నీ హృదయాన్ని అడుగుతున్నాడు అని చెప్తూ మధ్యలో ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే హృదయాన్ని వదిలిపెట్టి నీ గుండెకాయని అడుగుతున్నాడు అని పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రసంగం మధ్యలో ఈ పాస్టర్ గారు మీ హృదయం దేవునికి ఇవ్వండి, మీ హృదయాన్ని అడుగుతున్నాడు అని చెప్పి అంటూ హృదయం అడుగుతున్నాడు అని వదిలేసి మీ గుండెకాయని అడుగుతున్నాడు, మీ గుండెకాయని అడుగుతున్నాడు ప్రసంగం చేయటం మొదలుపెట్టి. ఈ గుండెకాయ ఎత్తుకొచ్చినాడికి అర్థమైపోయింది, నేను తీసుకొచ్చిన గుండెకాయ పాస్టర్ గారికి ఎలా తెలిసింది? ఏంటండి, నేను తీసుకొచ్చిన గుండెకాయ పాస్టర్ గారికి ఎలా తెలిసిందని చెప్పి మాటికి అదే మాట చెప్తుంటే ఈయన ఏం చేశాడంట, ఇదిగో తీసుకో నీ గుండెకాయ అని చెప్పి సిరేసాడు. ఈ మటన్ పొట్టు ఆయన వచ్చి నాది గుండెకాయని పట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, నువ్వు ఎంత మరుగై ఉండాలని అనుకున్నా, నువ్వు ఎంత రహస్యంగా పాప జీవితాన్ని పాపాన్ని అనుభవిస్తూ ఉన్నా, లోక వ్యసనంలోను సాతాను కట్లలో పాపపు జీవితంలో నువ్వు ఎంత ఉన్నా దేవునికి తెలియదు అని అనుకుంటూ ఉంటారు. వాక్యం చెప్పేటప్పుడు సేవకులు గర్తించినప్పుడు నీకేమనిపిస్తుంది అంటే, ఈ పాస్టర్ గారు ఎప్పుడు రాలేదు కదా, మా విషయాలు ఎలా తెలుసు? పాస్టర్ గారైనా చెప్పి ఉండాలి, లేకపోతే పరిచర్య చేసేవాళ్ళైనా చెప్పి ఉండాలి. ఎవరో ఒకళ్ళు చెప్పండి, ఎలా తెలుసు? ఇంక మొదలవుతుంది. ఏంటిది చెప్పండి. ఇప్పుడు దాకా భజన చేసిందేమో, మైక్ ఇచ్చేమనుకో పాట పాడేస్తారు. ఏమని? స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నాదారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుండును అని పాట పాడేస్తారు. ఏమని ఉంటానని? జీవితకాలం అంతయు సాక్షినై ఉంటానని మైక్ ఇస్తే పాడేశారు. వాక్యం చెప్పేటప్పుడేమో వికారంగా మొహం పెట్టుకొని పక్కన కూర్చున్నాను, జరగచ్చు ఏమంత ఆనుకోని కూర్చోకపోతే ఏంటండి, కొంచెం జరగ. కొందరి జీవితాల్లో వాక్యం చెప్పేటప్పుడు సాతాను ఏం చేస్తుంటాడని పక్కన ఉండి, చూడు నీదే, నీ గురించే, అసలు నువ్వంటే ఏమనుకున్నావు సంఘంలో, వీరుడు సూర్యుడు నువ్వే, ఏంటంటే ప్రైజ్ ది లార్డ్, అంతా నువ్వే, అసలు ఏంటి నువ్వంటే అని పాపం వాడు రెచ్చగొట్టంగానే ఈమె పోయి పైన కూర్చుంటుంది. ఎక్కడ? మునగ చెట్టు మీద కూర్చుంటుంది. పైన పోయి మునగ చెట్టు మీద కూర్చుంటాడు. ఈయన ఆడేం చేస్తాడు తెలుసా? పడుతుందా లేదా చూద్దామని ఊపుతాడు. ఎక్కడ ఉంటావు చెప్పండి? అక్కడి నుంచి కింద పడేసరికి సడుగు విరిగిపోతుంది, ఏదో ఒకటి అవుతుంది. దీనంతటి కారణం ఏంటి? వాక్యం చెప్పినప్పుడు సరిచేసుకొని ప్రవర్తన పద్ధతులను మార్చుకొని దేవుని వాక్యానికి లోబడి సంఘములో ఒక స్తంభముగా నిలబడాలి. హల్లెలూయా. సంఘములో నువ్వు స్తంభంగా నిలబడాలి కానీ మూలన పోయి సీపురి కట్టలాగా ఉండకూడదు. అందుకని దైవజనుడు చక్కగా చెప్పాడు. ఏమని? చదవండి మరొకసారి. నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరమును ప్రేమించు వారముగా మనము ఉండాలి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు ఈ మందిరమును ప్రేమించమన్నాడా? హృదయం అనే మందిరమును ప్రేమించమన్నాడా? చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ హృదయం అనే మందిరమును ప్రేమించమన్నాడా? ఈ మందిరమును ప్రేమించమన్నాడా?
దేవుడు ఈ మందిరంలో ఉంటానన్నాడా? హృదయం అనే మందిరంలో నివసిస్తాను అని చెప్పాడా? ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు నివసిస్తానన్న ఈ హృదయం అనే మందిరాన్ని నువ్వెందుకు పాడు చేసుకుంటున్నావు? వాక్యము చేత సరి చేసుకోవాలి. వాక్యము చేత నువ్వు సరి చేసుకొని నీ హృదయ అంతరంగంలో యేసయ్యకు చోటు ఇవ్వాలి. ఎప్పుడైతే యేసయ్యకు చోటిస్తావో, ఎప్పుడైతే వాక్యాన్ని మనసు పెట్టి వింటావో, అప్పుడే నీవు దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తిగా నీవు మార్చబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట కూడా బైబిల్ రాస్తుంది, యెరూషలేమును ప్రేమించువాడు చెప్పండి ఏమవుతాడంట? వర్ధిల్లుతాడు. దేవుని మందిరమును ప్రేమించు వాళ్ళు ఏమవుతారంట? వర్ధిల్లుతారు. మరి ఈరోజు నువ్వు వర్ధిల్లుతున్నావా? దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా? సంఘ క్షేమం నిమిత్తం ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే, నువ్వు ప్రేమిస్తున్నట్లయితే, నా ప్రభు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చును గాక. హల్లెలూయా. అందుకని ఒకరోజు అదే ఇందాక చెప్పాను కదా, ఒక ఆమె నన్ను ఏం చేసిందంటే విజిటింగ్ పిలిచింది. మళ్ళీ గుడాల పండుగ పోయినప్పుడు అడిగారు. అడిగితే మీరు అడగంగానే తెలిసిపోద్ది ఇదంతా బాబన్న గారి సబ్జెక్ట్ అని. ప్రైజ్ ది లార్డ్. అడిగినా తప్పేం లేదు. ఒకరోజు నన్ను విజిటింగ్ రమ్మని ఇంటికి పిలిచిందాము. ఇంటికి పిలిచిన తర్వాత మరలా ఏమనిందంటే, పాస్టర్ గారండి సోమవారం నీళ్ళు వస్తాయి, మంగళవారం రండి. నేను పొలాయి నీళ్ళు వస్తాయి కదా, సోమవారం నీళ్ళు వస్తాయి, మీరు మంగళవారం రండి పాస్టర్ గారు మా ఇంటికి విజిటింగ్ అండి. సరేనమ్మా అట్లాగే వస్తాను. ఆమె ఏం చేసింది తెలుసా? సోమవారం రావాల్సిన నీళ్లు మంగళవారం వచ్చాయి. నన్ను ఎప్పుడు రమ్మనింది? మంగళవారం రమ్మనింది విజిటింగ్కి. సోమవారం రావాల్సిన నీళ్లు మంగళవారం వచ్చాయి. ఈమె నాకు చెప్పిన సంగతి మర్చిపోయింది. పాస్టర్ గారిని విజిటింగ్ రమ్మన్నాను కదా, వస్తారు కదా, మరి ఈరోజు నీళ్ళు వచ్చాయి, పోనీ బుధవారం రమ్మని చెప్తామని అనుకోవాలి కదా. మర్చిపోయింది. ఆ నీళ్లు రావటంలో మర్చిపోయింది. ఆ నీళ్ళు వచ్చే సంగతి నాకు తెలియదు. నేను మొత్తానికి విజిటింగ్కి వెళ్ళాను. విజిటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ కొలాయి దగ్గర భయంకరమైన గొడవ జరుగుతుంది. ఆ గొడవలో ఈమె కూడా ఉంది, అందులో ఈమె కూడా అక్కడే ఉంది. నేను అక్కడికి వెళ్ళేసరికి గొడవ జరుగుతుంది. ఈమె లైన్లో, రాయలసీమలో అన్నీ ప్లాస్టిక్ బిందెలే కదా, ఆ ప్లాస్టిక్ బిందె లైన్లో వరుసలు పెట్టుంటే ఈమె బిందెను ఎవరో ఒక ఆమె తొందరగా వెళ్ళాలని ఈమె బిందెను తీసి వెనక పెట్టి వెనకున్న ముందు పెట్టుకుంది. ఒక్క బిందే కదా, పోతే ఏమైందండి? పట్టుకుంటే ఏమైంది? మామూలు ప్రేమ కాదండో ఆడోళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొత్తానికి ఏం చేసిందంటే, ఇటు తిరిగి చూసేలోపు వెనకున్న బిందె ముందు పోయింది, ముందున్న బిందె వెనక్కి వచ్చింది. ఈమె శుభ్రంగా వచ్చింది, చీర దోపుకుంది. ఎవరు నా బిందెని ముందు వెనక పెట్టింది? అక్క నేనే పెట్టాను అక్క, కొంచెం అర్జెంటు అనేసరికి నా బిందె పెట్టండి. ఎన్ని గుండెలు నీకు అనిందంట. ఉండేది ఒకటే కదా. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని గుండెలు నీకు అనేసరికి ఈమె ఏమా పెట్టుకుంటే ఏమైంది అని చెప్పి ఏం కూడా పెట్టుకుంది. నాకు పాపం వచ్చి ఇద్దరు జగడ పడుతుంది. ఒకరు జుట్టు ఒకరు పట్టుకున్నారు. ఆ జుట్టుతో పోయారు. ఆ జుట్టు వదిలిపెట్టి అక్కడ ఉన్న బిందె తీసుకొని ఆమె నెత్తి మీద కొట్టింది. ఈమె ఆ ప్లాస్టిక్ బిందె కదా, పగిలిపోయి నెత్తిలోకి దూరిపోయింది. ప్రైజ్ ది లార్డ్. నెత్తిలోకి దూరిపోయింది, తల్లోకి దూరిపోయిన తర్వాత ఇవేం చేసింది? అంతటా ఊరుకున్న పట్టుకొని లాగేసరికి వెనక చెప్పాము నెత్తి మీద, ముందు చెప్పామో నేను చేతులు అయిపోయింది. ఆ తర్వాత ఆ టయానికి నేను వెళ్ళి అక్కడికి బాగా రసాంతరంగా ఉందామా, మామూలు కుస్తీలో లేదు. ప్రైజ్ ది లార్డ్. శుభ్రంగా కూర్చునేదానికి బ్రహ్మాండం కూర్చున్నారు, కానీ ఇంటి దగ్గర చూడాలి ఒక్కొక్కరిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు కనపడరా మన వాళ్ళు. మొత్తానికి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం వాళ్ళ ఆయన బాగా తాగుతాడు అన్నమాట. ఆయన నన్ను చూసి గౌరవించి, పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ ఎప్పుడు వచ్చావు? ఈ మీటింగ్ అంతా చూసానండి. ఈయన పోయి, ఏమండి పాస్టర్ గారు వచ్చారంటే, నువ్వు ఉండరా అంటుంది ఆమెని. ఎవరిని? భర్తను పట్టుకొని నువ్వు ఉండరా అంటుంది ఆ గొడవ మధ్యలో. నేను దగ్గరికి పోయిన తర్వాత సువార్తమ్మ గారు ప్రైజ్ లార్డ్ అంటే వింటదే.
ఆ గొడవ మధ్యలో ప్రైజ్ రాడన్నా మనకు ఎట్టదండి. నన్ను చూసి ఏమంటారు, రే కర్రీ రాటుంది. ఆ తర్వాత నన్ను ఆ మాట అనేసరికి వాళ్ళు ఆయన కోపం వచ్చి చెంప మీద ఒకటి కొట్టాడు. ఎవరు అనుకుంటున్నావు ఫాస్ట్ అని అన్న ఎంతసేపు అయింది అనింది అంతే, పడిపోయింది కింద బురదలోనే పడిపోయింది. ఆమె కింద నుంచి నీళ్లు పోతున్నాయి. వాళ్ళ ఆయన వల్ల ఒదిగి కొట్టుకుంటున్నాడు. పాస్టర్ గారు ఏమైందో ఏమో నా భార్య గారు ప్రైజ్ ది లార్డ్ అన్న పలకట్లేదని అంటాడు, పలకట్లేదు అన్నాడు. మరి ఏం చేద్దాం? ఆ కొడవాడిన వాళ్ళందరూ ఒక్కళ్ళు కూడా రావట్లేదు దగ్గరికి. వాళ్ళేమో సావని చస్తే పెడపోతే అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. ఈమెమో లేవట్లా, వాళ్ళాయన గోల. సరే ఏం చేద్దామంటే, అన్న నేనేమో ఎత్తలేను. సరే ఏం చేద్దాం నాయన. అప్పుడు ఆయన అన్నాడు, నేను చేతులు పట్టుకుంటాను, నువ్వు చేతులు పట్టుకున్నా, నేను కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు. ఇద్దరం కలిసి ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి ప్రైజ్ ది లార్డ్ ఇంట్లోకి తీసుకెళ్ళి మంచం మీద పండబెట్టాను. మంచం మీద పండబెట్టాం, కరెంటు పోయింది. ప్రైజ్ ది లార్డ్ కరెంటు పోయేసరికి నేనేం చేశాను, చెమట గారుతుంటే బయటకు వచ్చేసాను. ఈ చెమట కన్నా లేస్తుంది మహాతల్లి అని నేను వచ్చి బయట కూర్చున్న తర్వాత వాళ్ళ ఆయన వచ్చి అంటాడన్నా, కొబ్బరి నూనె రాయమంటావా, పసుపు రాయమంటావా అంటున్నాడు. ఆమెకి రోగం వచ్చిందే రాయటానికి. ప్రైజ్ ది లార్డ్ ఏమొచ్చిందండి రాయటానికి? మొత్తానికి పడిపోయింది. పసుపు రాయమంటావా, నీ పెంటలు నువ్వు బొడరా బాబు. నేను బయట కూర్చున్నా, వరండాలో వచ్చి కూర్చున్న తర్వాత మెల్లగా లేచి వాళ్ళ ఆయన, పాస్టర్ గారు వెళ్ళిపోయారా, ఇదంతా చూశాడా అంటుంది. నేనేం చేసి అమ్మయ్య ఎట్లా లేచింది, ప్రార్థన చేసి వెళ్దామని మళ్ళీ పడిపోయింది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. మరణ మంచం మీద పడిపోయింది. ఇంకా లాభం లేదులని ప్రార్థన చేసి ఇంకా ఆమె ఇంటికి వచ్చేసి 3 రోజుల తర్వాత వచ్చింది. 3 రోజుల తర్వాత ఏంటండి నెట్ పెట్టుకొని వచ్చింది. అన్నయ్య ఏమనుకోకపోతే ఒక మాట చెప్తాను, ఒకటి కాకపోతే 100 చెప్పు, ఎవడొద్దంటాడు. ప్రైజ్ ది లార్డ్ ఒకటి కాకపోతే 100 మాటలు చెప్పు. ఏంటి సంగతి అంటే, ఆ నీళ్లు సోమవారం వస్తాయనుకున్నాను, అవి మంగళవారం వచ్చాయి. నిన్నేమో సోమవారం రమ్మని చెప్పాల్సింది మంగళవారం రమ్మన్నా, తప్పైపోయిందన్నా, క్షమించి ఎన్నడూ కూడా ఇట్లాంటి పని చేయనని చెప్పిందా. ఆదివారం పరిచయం చేసిందా, సర్లే చేసిన తప్పు ఒప్పుకుంది కదా పోన్లే అని అనుకున్నాను. ఆదివారం ఆరాధన చూసుకొని సాయంత్రానికి వెళ్ళి భర్త గురించి కొట్టి మూతి ఎంత బాగా కొట్టేసింది. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. 3 వారాలు మనం అందరికి రాలే, గిద్దలు వెళ్ళిపోయింది. అప్పుడు అనిలని ఉండేవాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చూడండి, కొందరు చరిత్ర, కొందరి జీవితాలు ఇదిగలా ఉంటాయి. వారిలో కొంచెం మార్పు కూడా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. కానీ దైవజనుడు ఏమంటున్నాడండి, నీ తేజో మహిమ నిలుచు ఈ స్థలమును మనం ఏం చేయాలంట, ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేత సృష్టించబడిన మనము ప్రతి వారము కూడా విలువైన వంటి వ్యక్తులు. వెండి బంగారము కంటే విలువైన వంటి ముత్యముల కంటే మనిషి విలువైన వంటి వాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడి మొదటి మాట ఏం చెప్పాను నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని వినగా చూడగా జ్ఞాపకం చేసుకొనగా నా హృదయము ఉప్పొంగిపోయింది. సంతోషపడే వంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అనేక మంది ప్రజలను మన మందిరానికి నడిపించాలి. నడిపించిన వ్యక్తులను మనం చూసినప్పుడు వాళ్ళు వర్ధిల్లుతుంటే, వారు ఆశీర్వదించబడుతూ ఉంటే వారిని చూసి మనం ఏమవ్వాలంట, సంతోషపడాలి, కానీ మత్సరం పడకూడదు. రెండో విషయం ఏం చెప్పాను, దేవుని మందిరమును మనము ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఏం చేస్తాం చెప్పండి,
తెల్లటి బట్టలు వేసుకొని వెళ్తాం. ప్రార్థనకి వెళ్తాం, తెల్లటి బట్టలు కట్టుకొని మందిరానికి వెళ్తుంటాం. బురదలో పడిన పంది వచ్చింది అనుకో, ఏం చేస్తావు? నీ దగ్గరికి వచ్చి ఒక్కసారి ఎట్ట అనింది అనుకో, బురద నీ మీద పడితే అవే బట్టలు వేసుకొని వస్తావా? ఏం చేస్తావు? అవసరమైతే ఇంటికి వెళ్ళి చెప్పండి, అవసరమైతే ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకున్నాను వస్తాం. కానీ అదే రీతిలో మందిరం ఎలా ఉన్నా కూడా కొంతమంది చూస్తుంటారు. పాస్టర్ గారు ఒకడే పరిచర్య చేసుకుంటూ ఉన్నా కొంతమంది చూస్తుంటారు. అరే సేవకులు పరిచర్య చేస్తున్నారు, మనం చేయకపోతే ఎట్లా అనే ఆలోచన కొందరికి ఉండదు. వీడు చేయడు, ఇంకొకరిని చేయడు. వీడు బాగుపడ్డు, ఇంకొకరిని బాగుపడనివ్వరు. ఈరోజు సమాజం వారి జీవితంలో అలా పాడైపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనం ఎలాంటి వారమై ఉండాలంట? దేవుని తేజోమహిమ నివసించు ఈ మందిరమును, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నివసించు స్థలం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. మనం చేసే ప్రార్థనకు జవాబిచ్చే స్థలం, నీ కన్నీళ్లను తుడిచే స్థలం, వ్యాధి నుండి విడుదల పొంది స్వస్థతపరచబడే స్థలం. ఈ స్థలాన్ని నువ్వేం చేయాలంట? ఈ మందిరానికి వచ్చే ఒక ఫ్యామిలీ, వాళ్ళు చాలా చోట్ల హాస్పిటల్కి వెళ్ళారండి. నర్సపేట వెళ్ళారు, విడుదల వెళ్ళారు, గుంటూరు వెళ్ళారు, అన్ని చోట్ల వెళ్ళి ఎన్నో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ అక్కకు పెళ్ళి దాదాపు 20 సంవత్సరాలు అనుకుంటా. ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను. ఆ పిల్లల్ని చూసి నాకు ఎక్కడైనా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళి చూశాను, చూసి ప్రార్థన చేసి వాళ్ళతో ఫోటోలు దిగి వచ్చాను. దైవ సేవకులు పుణ్యమని వెళ్ళాను. 30 సంవత్సరాల నుంచి మినిస్ట్రీలో సేవ చేస్తున్నాను. ఏ సేవకులు కూడా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి రమ్మని చెప్పిన వాళ్ళు లేరు. ఈ విషయం నేను గొప్పగా ఎక్కడైనా చెప్పగలను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి మనసు గల వారిని దేవుడు ఎప్పటికైనా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఒకరోజు ఆ ఫ్యామిలీ, డాక్టర్ మాకు ఏం చెప్పట్లేదండి, మీరు కూడా రండి అన్న మాతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళారు. నేను లోపలికి వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అన్న వీడి పరిస్థితి ఏంటి అని అడిగితే, మీరు ఏమవుతారంటే నేను పాస్టర్ గారిని అండి అన్నాను. అప్పుడు ఆయన చెప్పాడు, పాస్టర్ గారండి నీ దగ్గర అబద్ధం ఆడాల్సిన అవసరమే లేదు, వాళ్ళకు మాత్రం నేను ఒకే చెప్పాను, మందులు వాడండి, ఈ మందుల ద్వారా పిల్లలు పుడతారని చెప్పాను. ఆ విధంగా వాళ్ళు చెప్పకపోతే సంతోషంగా ఉండరు, వారి చేతిలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదండి. అందుకని నేను వాళ్ళకి ఇలా చెప్పాను. మీరు దైవ సేవకులు కాబట్టి నేను చెప్తున్నాను, నేను చెప్పే మాట మరలా మీరు వాళ్ళకి చెప్పొద్దు అన్నాడు. సరే చెప్పనండి అన్నాడు. ఏంటి ఆ విషయం చెప్పండి. వాళ్ళకి పిల్లలు పుట్టడం చాలా తక్కువ అండి, పిల్లలు పుట్టడం కష్టం అన్నాడు. నాకు కొంచెం బాధ అనిపించింది, బాధ వచ్చింది. కానీ తర్వాత వెంటనే మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తమును సాధ్యం. దేవునికి సమస్తం సాధ్యం. దేవునికి అసాధ్యమైనదంటే ఏది లేదు. ఫోన్ చేశారు, ఆ అక్క ప్రెగ్నెన్సీ అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక 2 నెలల తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పారు, అన్నా నేను ప్రెగ్నెన్సీ అని. ఎక్కడ లేని సంతోషం. నా ప్రార్థన ఆలకించిన దేవుడు సమాధానం కలెక్ట్ చేశారు. ఎంతోమంది ప్రార్థనలు చేశారు, ఎంతోమంది సేవకులు, ఇక్కడ ఉన్న విశ్వాసులు ఏంటండి, ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది సేవకులు ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు వారికి కమల పిల్లలు ఇచ్చాడు. చప్పటి కొట్టి ప్రభుత్వం. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరమును, దేవుని సేవకులను, దేవుని సేవకుని నోట నుండి వచ్చు ప్రతి మాటను నువ్వు ప్రేమించినట్లయితే ఈ రాత్రి నా దేవుడు నీ కన్నీళ్లను తుడిచి వేస్తాడు, నీ కష్టముల నుండి నిన్ను విడిపిస్తాడు. నీ శరీరాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి అనారోగ్య బలహీనతలు, దురాత్మ చీకటి శక్తులు యేసు నామములో తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే నువ్వేం చేయాలి? అందుకని దావీదు అంటాడు, నేను నా దేవుని మందిరంలో
నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నువ్వు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలంటే వచ్చిన వారిని, తీసుకొచ్చిన వారిని ప్రేమించే మనసు నీకు ఉండాలి. అందుకని దావీదు నా గుండె, నా హృదయం కరిగిపోతున్నది అంట. అందుకని రెండో మాట, దేవుని తేజమహిమ నివసించు ఈ స్థలాన్ని మనము ప్రేమించాలి. మూడవ మాట దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. 3వ మాట 23వ కీర్తన 6వ వాక్యం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమాలే నా ఎంట వచ్చును. చిరకాలము యెహోవ మందిరములో నివాసము చేస్తాను. దేవుని వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో తీర్మానం చేయి, నా బ్రతుకు దినములన్నీ కూడా నేను ఈ మందిరంలోనే నివాసము. కొందరు స్థిరత్వం లేనివంటి వాళ్ళు ఉంటారు, నిలకడగా లేని మనస్సు తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వస్తారు వెళ్తారు, వస్తుంటారు వెళ్తూ ఉంటారు. కానీ కొందరికి నిలకడ అనేది ఉండదు. ప్రతి దేవుని పిల్లలకు ఒక సంఘం సహవాసం అనేది చాలా ముఖ్యం. సంఘ సహవాసం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మా దగ్గర ఒక ముసలం ఒక ఉంది. వెంకటగిరిలో 40 చర్చిలు ఉన్నాయి. 40 చర్చిలు 40 వారాలు తిరుగుతుంది. సంవత్సరానికి ఎన్ని వారాలు? సంవత్సరానికి ఎన్ని వారాలు అయ్యా? 50. 40 పోతే ఎంత మిగులుతుంది? చెప్పండి, ఎన్ని మిగులుతుంది? ఇంకా 10. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరోజు ఒక చర్చిలో ఉంది. నేను అడిగాను, అక్కడికి ఎందుకు వెళ్ళాను నేను, మన మీటింగ్స్ అయితే పాంప్లెట్ ఇద్దామని వెళ్ళాను. ఆడవాళ్ళు ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారండి అని. ఏంది ఇక్కడ ఉన్నావు? అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాను. నేనన్నాను, ఒక వారం ఈ చర్చికి వెళ్తావు, ఒక వారం ఆ చర్చికి వెళ్తావు, అక్కడికి వెళ్తావు, ఇక్కడికి వెళ్తావు, నువ్వు చస్తే నీకు సమాజం చేసేది ఎవరన్నా? ఇట్లా అడిగాను. నేను ఎందుకు చస్తా అని. మీ నాయన బ్రతుకున్నాడా? చచ్చాడు. మీ అమ్మ ఉందా? చచ్చాడు. మీ ఆయన ఉన్నాడా? చచ్చాడు. మరి నువ్వు బతుకుతావా? ప్రైజ్ ది లార్డ్. వస్తే ఒక చోట ఉండు, ఎక్కడైనా ఒక చోట. ప్రైజ్ ది లార్డ్. ఒక్కడే భర్త, ఒకటే చర్చి, ఒకటే సహవాసం, ఒకటే భార్య. ఏంటండి ఏదట్టు చూస్తున్నారు? ఒకటే భార్య అని సరిగ్గా చూస్తున్నారు వాళ్ళు నన్ను. ప్రైజ్ ది లార్డ్. అక్కోళ్ళకి లేని అనుమానాలు మీకెందుకు వచ్చారు నాయన? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనంలో కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ చక్కగా విషయాన్ని తెలియచేస్తున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కూడా నాకేం రావాలి? ప్రైజ్ ది లార్డ్. కృపాక్షేమాలు రావాలంటే ఎవరితో పోరాడాలి? చెప్పాలి తొందరగా. యాకోబు ఎవరితో పోరాడాడు? ఎవరితో పోరాడాడు? భార్య, పిల్లలు, పనివాళ్ళు, దాసులు ఉన్నారు. దేవుడు సంపద ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చినా వాటి వెనకాల పరిగెత్తుకుంటూ పోలేదు. యాకోబు దేవుని పాదాలు పట్టుకొని, నీవు నన్ను దీవించు వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పాదాలు పట్టుకున్న వారి జీవితంలో మార్పు కలుగుతుంది. ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసేటువంటి వారి జీవితంలో దేవుని భయం ఉంటుంది. వారి జీవితంలో మార్పు అనేది కలుగుతుంది. దేవుని పిల్లల జీవితంలో మార్పు కనిపిస్తుంది. అవునా కదా? మార్పు కనిపిస్తుంది. యాకోబు జీవితంలో మార్పు కనపడింది. దేవుడు దీవించిన తర్వాత యాకోబు జీవితంలో ఒక మార్పు. ఏంటా మార్పు? చెప్పండి, ఏంటా మార్పు? నడక. చెప్పండి, నడక.
ఈ మధ్య ఒక పాట ఉన్నాను, నడక మారింది నా స్టైలు మారి. ప్రైజ్ ది లార్డ్. పాట మాత్రం పాడుతున్నారు కానీ ఏ మాత్రము చెప్పండి ఏంటండి ఏం మారింది? ఓరుతో మామూలుగా లేదు అసలు. అదిగాక మళ్ళీ ఈ మధ్య ఒకటి కోయి అని కోయి అని అంటాడు. ఇంకొక ఆయన లేచి కోడిని పోయి అంటాడు. రకరకాల పాటలు వింటున్నాం మన జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో జాగ్రత్తగా మనం గమనించి వాక్యానుసారంగా మనం నడిపించబడుతూ మనల్ని మనం కాపాడుకుంటూ, మన సంఘాన్ని మనం కాపాడుకుంటూ, మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటూ, మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని దేవుని పాదాలు పట్టుకొని ఆయన సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మెలుకు కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడి మాట చెప్పాడు. ఏమని? నా బ్రతుకు దినములన్నీ కూడా సినిమా హాల్లో ఉంటాను అన్నాడా? ప్యాకాట్ ఆడతాను అన్నాడా? బ్రాండ్ షాప్ చుట్టూ తిరుగుతాను అన్నాడా? పరిగమాలతో ఉంటానని చెప్పాడా? ఎక్కడ ఉంటానంటున్నాడు ఆయన? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా కాపరిగా నాకు హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉన్నంత వరకు, దేవుణ్ణి మన హృదయములో చేర్చుకున్న నాటి నుండి నేటి వరకు ఏది కూడా కొదువు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు సమృద్ధి కలిగి ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఆనందకరంగా ఉండాలంటే ఎక్కడ ఉండాలి? నువ్వు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? పనికిమాలిన వాళ్ళ పక్కన కాదు, అబద్ధాలు ఆడేవాళ్ళ పక్కన కాదు,
చాడీలు చెప్పేవాడు పక్కన కాదు. ప్రైజ్ ద లార్డ్. నేను ట్రాన్స్ఫర్ వెళ్ళేటప్పుడు ఒక ఆమె పాట పాడుతుంది. ఏమని? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తం అని పాట పాడిందా. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య భర్త మీద గొడవ చేయి నరికేసాడు భర్త. చేయి దిగిపోయింది పాపం. ప్రైజ్ ది లార్డ్. చాలా బాధ వేసింది నాకు. ప్రైజ్ ది లార్డ్. చాలా బాధ వేసింది. సేవకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అనేది లేకపోతే చాలా కష్టం అండి. ఎందుకంటే నా లైఫ్లో నా జీవితం నేను అనుభవించాను. ప్రైజ్ ది లార్డ్. ఓ పాస్టర్ గారు మొట్టమొదటిగా మా ఇంటికి వచ్చాడు. నేను అప్పుడే పొలం నుంచి ఇంటికి వచ్చాను. మా నాన్నగారు ఏం చేశాడని ఆయన సాపేసి కూర్చోబెట్టి ఈయన మంచం మీద కూర్చోబెట్టాడు. పాస్టర్లు కూర్చేయాలి, సోసలు కింద కూర్చోవాలి, ఇవన్నీ తెలియదు కదా. అసలు యేసు ప్రభు నమ్మితే కదా తెలిసేది. ఆ పాస్టర్ గారు పాప ఆయన కొత్తగా సేవకు వచ్చాడు. ఆయన కొత్త సాపేసి కూర్చోబెట్టాడు మా నాన్నగారు. ఆ లోపు నేను వచ్చాను. ఈయన ఎవరన్నా? పాస్టర్ గారు అంటాను. నాకు అప్పుడు బల్బు వెలిగింది. పాస్టర్ అంటే ఎవరు? యేసు ప్రభు నమ్ముకునేది ఎవరు? అర్థమై ఉంటుంది. యేసు ప్రభు నమ్ముకునేది ఎవరు? వాళ్ళే కదా. అసలు కూర్చుని సాప మీద ఎలా కూర్చోబెట్టావు అని చెప్పి నాకు పాపం వచ్చి ఆయన సాప లాగి చుట్టి నువ్వు కూర్చున్న సాప మాకెందుకని ఆ సాపను మడితేసి ఆయన సంఖలో పెట్టి పంపించాడు. ఆయన ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నట్టు, ప్రభు ఆ సాప లేదయ్యా మోకరించి ప్రార్థన చేసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటున్నాడంట. ఈ ప్రాంతానికి సేవకు వచ్చిన ఆయన సాప కూడా లేదు, ఒక సాపన్న ఇవ్వండి, రోజు కింద పండుకుంటున్నావు అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాడంట. మొత్తానికి ఆ సాపను మడితే సంఖలో పెట్టి ఎరికి తిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నా నేను. ఆయన పోతే ఉంటాడు తెలుసా, సాప ఇచ్చిన దేవునికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి దేవునికి స్తోత్రం అనుకుంటాడు. ఆ సాపే నన్ను ఈరోజు ఇక్కడికి తెచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆ పాస్టర్ గారిని దేశించాను, బండబూతులు తిట్టేశాను, నేను కోపం తిట్టేశాను. తర్వాత నేను భయంకరమైన శాపాన్ని అనుభవించాను. తర్వాత ఆ పాస్టర్ గారి మరలా నాకు వచ్చి ప్రార్థన చేస్తే నేను స్వస్థపరచబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవరికి ఏ మాట అనాల్సిన అవసరమే లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు నాకు. ఏమని? ప్రార్థించడం నీ పని, పగ తీర్చుకోవటం నా పని. ప్రార్థించు, పగ తీర్చుకునేది నేను. చాలు. ఎందుకని? ప్రైజ్ ది లార్డ్. అందుకని అప్పుడప్పుడు నేను పాట పాడుతాను. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నేనుంటే నువ్వుంటే. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనకుంటే చాలు. అంతకంటే ఏం కావాలండి? దేవుడు మన హృదయంలో ఉంటే అంతకంటే ఈ లోకంలో ఏది అవసరమో లేదు. ప్రైజ్ ది లార్డ్. కర్ణాటకలో సేవ చేస్తుంటే దవనగిరి పాస్టర్ గారికి తెలుసు, ఆ ప్రాంతానికి వెళ్ళి వస్తున్నాను. సాయంత్రం 6 గంటకల్లా నేను కూటానికి వెళ్ళాలి. కూటానికి వెళ్తుంటే ఇంకా 10 కిలోమీటర్ దూరం ఉంది హుబ్లీ. బాగా 150 స్పీడ్లో వస్తున్నాను. ఇప్పుడు ఉండే కారు కాకుండా ఇంకో కారు ఉండేది. ఆ కారులో ఒకప్పుడు నేను ఒక సైకిల్ లేదు తిరగటానికి సేవలు. ఇక్కడికి వచ్చిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళాను నేను మార్కెట్కి. కూరగాయలు, సైకిల్ కూడా లేదు ఇక్కడ. కూరగాయల కోసం అటు మార్కెట్కి వెళ్ళి ఇదే రూట్లోకి వెళ్ళేవాడు, నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకునేవాడు. సైకిల్ లేదు తొక్కటానికి, తిరగదానికి, బైక్ లేదు ఆ రోజుల్లో. ఈరోజు దేవుడు కారులో తిరిగేటట్లు నన్ను ప్రభు ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు. నేను ఒకరోజు దవనగిరి అనే ప్రాంతానికి వెళ్ళి తిరిగి మళ్ళీ హుబ్లీకి వస్తున్నాను. సాయంత్రం 6 గంటలకల్లా కూటానికి వెళ్ళాలి. బాగా స్పీడ్లో నేను ఆలోచనలో వెళ్ళిపోతా ఉన్నాను. ఒక లారీ డ్రైవరు బాగా తాగేసాడండి. అతను ఏం చేశాడంటే, అక్కడ కట్టింగ్ ఉంది, ఆ కట్టింగ్లో నుంచి హైవేలో చక్కగా నేను వెళ్తున్న రోడ్లోకి తీసుకొచ్చేసాను. 120 స్పీడ్లో వెళ్తున్నాను. ఏం చేయాలో అర్థం కాదు.
నాతో పాటు ముగ్గురు ఉన్నారు. నా మనస్సు అంతా ముగ్గురు మీద పోయింది. నేను చచ్చినా పర్వాలేదు, నా వెనకున్న వాళ్ళు చనిపోతే మా పాస్టర్ గారు వీళ్ళని తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేసి చంపేశాడని చెడ్డ పేరు నీకు వస్తుంది ప్రభువా అని మనసులో అనుకున్నాను. బండి వదిలేస్తే లారీ కింద దొరుకుతుంది. 18 టైర్ల లారీ, అది లారీ కిందకి వెళ్ళిపోతే చచ్చిపోతుంది. ఏదో ఒక రకంగా ఈ బండి ఆగాలని ప్రార్థన చేసుకుని మనసులో అనుకుంటాను. బ్రేక్ పట్టాను. ఇదిగో ఈ స్టాండ్ అంత దూరం ఆ లారీ ఉందండి. వాడు టక్కున అప్పుడు చూశాడు నన్ను. లారీ అంత దూరంలో స్పీడ్లో ఉన్న కార్ని వాడు చూసి టక్కున బ్రేక్ కొట్టాడు. వాడు ఎప్పుడైతే బ్రేక్ కొట్టాడో కనీసం 6 అడుగులో 7 అడుగుల స్థలం ఉంది ముందు. వెంటనే కార్ని లెఫ్ట్ తీసుకెళ్ళి రైట్కి తిప్పి రోడ్డు మీద ఆఫ్ చేశాడు. పక్కన సైడు బోర్డు ఒకటి ఉంది. బోర్డుకు మిర్రర్ తగిలింది, ఏమి కాలేదు. వాళ్ళు అంటున్నారు వెనకాల కూర్చొని, అన్న చిన్న యాక్టర్ కూడా అంత కటింగ్ చేయలేడమ్మా, ఎక్కడ చేస్తారేమని నేను భయంతో చెమట గారిపోతుంటే నాకు వీళ్ళకి ఎవరు గుర్తొచ్చారు? సైతాన్ గుర్తొచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇలాంటి 2-3 సార్లు జరిగాయి నా జీవితంలో. ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాడిని నేను. ఏమైపోయేవాడు? చనిపోయిన సమాధి మీద గడ్డి మొలిసేది. అసలు నేను ఈ ఊరికి వస్తాను, సువార్తను ప్రకటిస్తానని నా కళ్ళు నేను అనుకోలేదు, ఊహించలేదు. నా ప్రభు నన్ను బ్రతికించాడు. మీ సేవకులు నన్ను పిలిచారు, నేను ముందు చెప్పుకుంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మందిరములో మనం చిరకాలము నివాసం చేయాలని తీర్మానం చేసుకుంటే ఎంతటి అపాయాలు ఆటంకాలు నీకు వచ్చినా వాటన్నిటిలో నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. కొట్టుగట్టిగా హల్లెలూయా. అయితే నువ్వు ఎక్కడ నివాసం చేయాలి? దేవుని మందిరములో నివాసం చేయాలి. పరిశుద్ధులతో సహవాసం చేయాలి. పరిశుద్ధుల ప్రార్థనలో పాలు పంపులు పొందుకోవాలి. దైవ సేవకుల మాటలకు విధేయుడై లోబడి జీవించాలి. అందుకని కీర్తనకారుడు మాట చెప్పు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి అంటే ఏం చేయాలి? మొదటి మాట ఏం చెప్పాను? నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనగా నా హృదయం నాలోనే, అసలు వీళ్ళేనా నేను ప్రభువుని నడిపించింది, ప్రభు మందిరానికి నడిపించింది వీళ్ళనేనా, వీళ్ళంతగా ఆశీర్వదించబడ్డారా అని వాళ్ళు ఆశీర్వదించబడుతుంటే దావీదు ఆనందించాడు, సంతోషించాడు. అందుకని దావీదుని గురించి రాయబడిన మాట, అంతకంతకు దావీదు. మరి నువ్వెందుకు వర్ధిల్లలేకపోతున్నావు? కారణం ఏంటి? నీ చేతిలో ఎందుకు సమాధానం లేదు? ఎందుకు సంతోషంగా లేవు? గల కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? నీ హృదయ అంతరంగంలో ఉన్న మత్సరమును నువ్వు ఏం చేయాలంట? తొలగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. రెండో మాట ఏం చెప్పాను? దేవుని తేజోమహిమ నిలుచు ఈ స్థలమును మనము ప్రేమించాలి. మందిరమును ప్రేమించాలి, సేవకులు ప్రేమించాలి, ఒకరిని ఒకరు విశ్వాసులు కూడా ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ప్రైజ్ లార్డ్ అక్క అంటే ఎట్లా వస్తారు, అక్క ప్రైజ్ లార్డ్ ఏంటండి? ఒకసారి నేను ఒక ఇంటికి ప్రైజ్ లార్డ్ అక్క అంటే ఎట్లా చూసి, ఇప్పుడు కనపడ్డానా నేను నీకు అనింది నన్ను. ఎందుకమ్మా ప్రతి ఆదివారం చూస్తూనే ఉన్నాను కదా అన్న. అంటే పాప అనుకున్న వైరక్కి ఎంత ప్రేమ అండి నా మీద. ప్రైజ్ ది లార్డ్. మామూలు ప్రేమ కదండి కొంతమంది. దేవుని మందిరమును ప్రేమించు వాళ్ళు ఏమవుతారండి? మరొక మాట, ఇంకొక మాట చూడండి. 84వ కీర్తన, 84వ కీర్తన 4వ వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరును దేవుని ఏం చేయాలంటే మనం గట్టిగా చెప్పాలి కొంచెం. నేను నిన్ననే చెప్పాను, లాస్ట్ దాకా ఉండాలి ఊపని. అవునా కదా? వెనకోళ్ళు చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా.
నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించదు. మందిరములో మనం ఏం చేయాలంటే ఇక్కడ చెప్పండి, దేవుని స్తుతించాలి. ఎవరితో మనకు పని లేదండి. మందిరంలో కూర్చున్నామా, ప్రభువా మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చాడు, నన్ను, నా కుటుంబాన్ని, నా భర్త, నా భార్య, నా పిల్లలు క్షేమంగా తీసుకొచ్చాడు. నన్ను ఎలా తీసుకొచ్చావో మా తోటి విశ్వాసులందరినీ కూడా క్షేమంగా నడిపించు. ఎలా తీసుకొచ్చావో తిరిగి మళ్ళీ అలాగే క్షేమంగా మా ఇంటికి చేర్చు. అందుకని ఇక్కడ రాయబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే, దేవుని మందిరంలో నివసించు వారందరూ ఎవరంట? ధన్యులమే. ఎందుకని? ఎందరుకోలేనివంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ఈ రాత్రి అనుగ్రహించారు. ఎంత అదృష్టవంతులండి! ఈ రాత్రి నా మాటను మీరు వింటున్నారంటే ఎంత అదృష్టవంతులు. నా మాటను మీరు వింటున్నందుకు నేను అదృష్టవంతుడిని. ఇంత శ్రద్ధగా నేను చెప్పేవంటి మాటలు మీరు వింటున్నారంటే నేను ఎంత అదృష్టవంతుడని భావించుకుంటాను. కానీ మిమ్మల్ని చూస్తే ఒక మాట గుర్తొస్తుంది. ఓ పాస్టర్ గారు ఎగిరిగిరి ప్రసంగం చేస్తున్నాడు. ఎగిరిగిరి ప్రసంగం చేస్తుంటే ఎదురుగా ఉండి ఒక ఆమె చెప్పిందంట, పాస్టర్ గారు అందరినీ మాటలు వింటున్నారనేది నీ భ్రమ. ఏంటండి చెప్పండి, ఏమేమనింది? నీ మాట మేము శ్రద్ధగా వింటున్నాం అనేది నీ భ్రమ. మేము ఇంతగా మౌనంగా ఉంటాను గల కారణం ఏంటి తెలుసా? చలేస్తుంది కాబట్టి, నోరు తెరవలేక, చేతులు ఎత్తలేక ప్రశాంతంగా కూర్చున్నాం, ఎప్పుడు వదిలిపెడతారా అని. నువ్వేమో ఎగిరిగిరి ప్రసంగం చేస్తుంటే మా పాస్ ఎట్లా చెప్తున్నాడా అని వింటున్నారనేది నీ భ్రమ. నేను అనుకుంటున్నాను మీరు బాగా వింటున్నారు కదా, నేను చెప్తున్నా. మీ మనసులో ఉన్న ఆలోచన ఏంటి చెప్పండి. అలా అనుకోబాకండి. ప్రైజ్ ది లార్డ్. మనమందరం ఎవరమండి? ఇప్పుడు ఆయన మందిరంలో నివసించున్న వారం మనమందరము ఎంతో ధన్యులు. ఎందరికో లేని ఈ గొప్ప భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ సంతోషం, ఈ సమాధానం నిత్య మహిమలో ప్రవేశించేంత వరకు మీ జీవితంలో దీన్ని మీరు ఎప్పటికీ కూడా పోగొట్టుకోకూడదు. ప్రభుతో మీరు చేసిన నిబంధన, ఆ తీర్మానాన్ని మీ జీవితంలో ఎప్పటికీ కూడా మీరు చెరిపేసుకోవాలి. అందుకని కీర్తనకారుడు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరంలో మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించే వారముగా మనము ఉండాలి. ఒకటి, దేవుడు నివసించే మందిరమును ప్రేమించాలి. తర్వాత చిరకాలం ఆయన మందిరంలో నివాసం చేయాలి. ఆ తర్వాత దేవుని మనము స్తుతించే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఒకసారి నేను ఇలాగే వేరే చర్చి వాళ్ళు పిలిచారు, వెళ్ళి వాక్యం చెప్తూ ఉంటే ఒక ఆమె ఆ చర్చిలో డాన్ అన్నమాట, అంటే హీరో, నాకంటే గొప్పలు ఎవరు లేరంటారు. ఒకటే మాట, వాళ్ళ పాస్టర్ గారిని లెక్క కూడా చేయదు. వాక్యం చెప్తుంటే నాకు వెళ్ళి కాళ్ళు చొప్ప పండుతుంది. నేను నన్ను దిండన తెచ్చేమన్నాను, ఊరిమి చూసింది నన్ను. నేను ఊరికే చూసాగిపోయాను. వచ్చాను కదా, పిలిచారు, వచ్చాను, వాక్యం చెప్పి వెళ్ళిపోవాలి. ఎవరు పండుకుంటే నాకెందుకు? అంతే కదా. ఎవరు సెల్ ఫోన్ పెట్టుకొని గేమ్లు ఆడుకుంటే నాకెందుకు వచ్చింది అని అనుకోవాలి కదా నేను. అవునా కదా? చూడు, అవునంటారు. ప్రైజ్ ది లార్డ్. అందరు కూర్చొని వాక్యం వింటుంటే ఈమె శుభ్రం కాళ్ళు చొప్పి ఏమన్నా ఆ పక్కన ఉండవాలన్నానమ్మా, కొంచెం లేపండి మర్యాదగా లేపండి అని అన్న. ఆమె ఏమన్నా తెలుసా, నవ్వు ఎవరన్నా లేపుతాం కానీ ఆమెను మాత్రం మేము లేపమని. ఎందుకని? ఆమె లేస్తే మంచిది. సరే, నేనేం చేశాను, ఈ బైబిల్ పేపర్ ఫ్యాన్ వేస్తే గాలి కట్టి ఎగిరిపోతుంటే ఆ పాస్టర్ గారి డ్రమ్ము కొట్టి కర్ర ఇచ్చాడు, ఇక్కడ పెట్టుకున్నాను. నేనేం చేసి ఆ కర్ర ఇట్టేసి ఆ కర్ర టంగుని పోయి ఆమె గిలకలు పోయింది. ఆమె లేచి కూర్చుంది, నాకు 120 కొట్టుకుంటుంది. 120 కొట్టుకుంటుంది. లేచింది కదా, లేస్తే ఇంకేమైనా చెప్తుందేమో, ఏమైనా చేస్తుందేమో, ఏం చేయాలో అర్థం కాక ఈ పక్కన ఉన్న వాళ్ళకి చూసింది.
పక్కన ఉన్నాడు చూసాము, మేము కాదు కొట్టింది నీళ్ళను. ఎవరు కొట్టారు మరి నిన్న? పాస్టర్ కాబట్టి సరిపోయింది. మీరే కానీ కొట్టి ఉంటే బాగుంది. ఏంటంటే పాస్టర్ కాబట్టి ఊరుకున్నా, లేకపోతే ఇంకొకళ్ళు అయితే చెప్పండి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు సంఘాలు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇలాంటి వాళ్ళు ఎలా స్తుతిస్తారు, ఎలా వర్ధిల్లుతారు, ఎలా దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు? ప్రైజ్ ది లార్డ్. నీ హృదయం అనే మందిరాన్ని ప్రేమించి ప్రభు కొరకు నువ్వు సిద్ధపరచాలి. దేవుని రాజ్యంలో ప్రభుత్వం నివసించాలి. ఈ హృదయం అనే మందిరం పాడైపోవడానికి వీల్లేదు, నరకానికి వెళ్ళడానికి వీల్లేదు. నిత్యమయంలో ప్రభుతో కూడా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా ప్రభు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని 4వ మాట మనం ఏంటంటే ఏం చేయాలంటే ప్రభువును మనం నిత్యము స్తుతించాలి. దేవుని మందిరానికి వచ్చామా, బైబిల్ పెట్టేసామా, ప్రార్థన చేసుకున్నామా, పాటలు పాడామా, వాక్యం విన్నామా, సరదాగా వెళ్ళిపోతాం. ప్రభువును స్తుతించే కుటుంబంగా ఉండాలి. హల్లెలూయా. చివరిలో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 92వ కీర్తన 13వ వాక్యం. 92వ కీర్తన 13వ వాక్యం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని మందిరంలో వర్ధిల్లుదురు. ప్రైజ్ ది లార్డ్. మేరక్క గారు పాడారు కదా పాట, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయం దావీదు గారు ఏమన్నారండి? నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి అంటే నువ్వు ఎక్కడ నాటబడాలి చెప్పాలి. ఎక్కడ నాటబడాలి? ఎక్కడ నాటబడాలి? హోసన్న ప్రార్థనా మందిరంలో నీవు నాటబడాలి. యేసయ్య గారు మాకు నేర్పించింది అది. ఎంతోమంది నా జీవితంలో, ఎంతోమంది నా కళ్ళతో చూస్తున్నాను. ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. ఇది ఈ రోజు వరకు మీ పాస్టర్ అయినా నేనైనా మన హోసన్న మినిస్టర్ సేవ చేసిన సేవకులను దేవుడు వారిని ప్రేమించి వారి మార్గాల్లో తోడై ఉండి కాపాడి ఇది ఈ రాత్రి వరకు దేవుడు మమ్మల్ని మీ ముందు. అందుకని నేను అన్నాను, నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు వరకు నా ప్రభు నన్ను కాపాడాడు. నేను ఎంతో అదృష్టవంతుని. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న మీరు ఎంతో అదృష్టవంతులు. అందుకని బైబిల్లో మనం చదివాం కదా, దేవుని మందిరంలో మనం ఎంతో ధన్యులం. రాత్రి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు వింటా ఎంతో ధన్యులమండి. ఎందరికీ లేని గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనం ఎప్పటికీ చేజార విడుచుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని నాటబడిన వారు ఏమవుతారంట చెప్పండి? నాటబడిన వాళ్ళు వర్ధిల్లుతారు. నాటబడిన వాళ్ళని పీకేవాళ్ళు కూడా ఉంటారు. ఏంటండి? నాటబడిన వ్యక్తులను చెప్పండి. కొంతమంది పెళ్ళగించేటువంటి వాళ్ళు ఉంటారు. పెళ్ళగించబడేటట్టు చేసే మాటలు కూడా ఉంటాయి. కానీ అవి ఏమాత్రం కూడా మనము పట్టించుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దావీదు గారు ఇలా చెప్పారు. అందుకని ఈ మాట చక్కగా చెప్పాడు. ఏమని? 13వ వాక్యం ఏమని? యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని మందిర ఆవరణములో వర్ధిల్లుతారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి? మందిరంలో నాటబడాలి. అందుకని దావీదు అన్నాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ మాట ఏంటి చెప్పండి? మనం వర్ధిల్లాలి. దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె, పచ్చని ఒలీవ వలె నీ కుటుంబం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం ఆశీర్వాదకరంగా పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే, ఎంతమందిని మందిరాన్ని తీసుకొచ్చావు వారందరినీ చూసినప్పుడు వాళ్ళు సంతోషంగా వర్ధిల్లుతూ ఆశీర్వదించబడుతుంటే వాళ్ళని చూసి నీ హృదయం ఏమైపోవాలంట?
కరిగిపోవాలి. ఫస్ట్ మాట. రెండో మాట ఏం చెప్పాను? దేవుని తేజో మహిమ నివసించు స్థలమును మనము. మూడో మాట, చిరకాలం మనం ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో నివాసము చేయాలి. ఆ తర్వాత నాలుగో మాట, నిత్యం మన ఆయన్ని స్తుతించే వారమై ఉండాలి. ఐదోది, ఆయన మందిరంలో నాటపడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యం మీ హృదయములను స్థిరపరచునుగాక. అందరు లేచి నిలబడండి.